హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుధా పాత్రుని ఫుడ్ అండ్ వ్లాగ్స్. అందరికీ ముందుగా ధనత్రయోదశి శుభాకాంక్షలు. సో ఈరోజు మీకు స్పెషల్ రెసిపీ ఘీ మైసూర్ పాక్ని నేను చూపిస్తున్నాను. సో ఈ రెసిపీని మీరు ఇంట్లో ఈ దివాళీకి, ఈ ధనత్రయోదశికి ట్రై చేసి చూడండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. సో ఈ వీడియోని ఇప్పుడు స్టార్ట్ చేసేద్దామా? నేను మైసూర్ పాక్ తయారు చేసుకోవడానికి మిల్క్ పౌడర్ 2/3 కప్ని తీసుకున్నాను. అలాగే బేసన్ నేను 1/2 కప్ని తీసుకున్నాను. బేసన్ ఇప్పుడు బాగా జల్లించుకోవాలి. సో లంప్స్ లేకుండా బాగా వస్తాయి. సో జల్లించుకున్న తర్వాత ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఇందులో 2 టేబుల్ స్పూన్ మైదాని కూడా యాడ్ చేసుకుంటున్నాను. మైదా వేసుకున్న తర్వాత ఈ మూడింటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నాకు టోటల్ కన్సిస్టెన్సీ అనేది 1.5 కప్ వచ్చింది. వీటిని ఇప్పుడు ఒక బౌల్లోకి యాడ్ చేసుకుంటున్నాను. పిండి ఎలా అయితే 1.5 కప్ తీసుకున్నానో అదే కన్సిస్టెన్సీలో నెయ్యిని కూడా 1.5 కప్ తీసుకున్నాను. సో ఇప్పుడు ఈ పిండిలోకి నెయ్యి కొంచెం కొంచెం చొప్పున యాడ్ చేసుకొని కలుపుకోవాలి. సో చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి నెయ్యిని యాడ్ చేసుకుంటూ. సో మిగిలిపోయిన నెయ్యిని నేను ఎలా యూజ్ చేయాలో కూడా నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను 1.5 మిశ్రమానికి 1 కప్ షుగర్ని తీసుకున్నాను. ఈ షుగర్ని ప్యాన్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇందులోకి 1/2 కప్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి తీగ పాకం వచ్చేదాకా ఉంచుకోవాలి. పాకం రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులోని కలుపుకుంటూ కొంచెం కొంచెం చొప్పున యాడ్ చేసేసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఇందులోకి 3 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేస్తూ ఉంటాను. మిగిలిన నెయ్యి ఏదైతే పక్కన పెట్టుకున్నామో నేను ఆ నెయ్యిని యాడ్ చేస్తున్నాను. సో కొంచెం కొంచెం చొప్పున నెయ్యి మొత్తం అబ్జర్వ్ అవుతూ ఉంటే నేను మళ్ళీ యాడ్ చేస్తూ ఉంటాను. సో ఈ విధంగా నెయ్యిని యాడ్ చేసుకుంటూ బాగా దగ్గర పడేదాకా కలుపుకోవాలి. మైసూర్ పాక్ ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది. ఇప్పుడు ఒక బౌల్కి ఏమొచ్చినో నెయ్యిని రాసుకోవాలి. ఈ విధంగా నెయ్యిని అప్లై చేసుకోవాలి. సో అప్లై చేసిన గిన్నెలోకి నేను మైసూర్ పాక్ అనేది ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. సో ఇది బాగా సెట్ చేసుకున్న తర్వాత 2 అవర్స్ దాకా ఇలా వదిలేయాలి. చల్లారి పడిన తర్వాత ఈ విధంగా ముక్కలు మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, చాలా ఈజీగా ఘీ మైసూర్ పాక్ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ ధనత్రయోదశికి ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్తో మీ ముందుకి మళ్ళీ వచ్చేస్తాను ఫ్రెండ్స్. అంతవరకు బాయ్, టేక్ కేర్.